నమస్తే. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఒక అందమైన జీవన విధానాన్ని గురించి వివరిస్తాడు. 4వ అధ్యాయంలో జ్ఞానము కర్మ రెండూ అవసరమని, రెండూ కలిసి నడవాలని బోధిస్తాడు. అప్పుడు అర్జునుడు కర్మ సన్యాసం గొప్పదా, కర్మయోగం గొప్పదా అని అడుగుతాడు. ఈ సందేహానికి సమాధానం చెప్తూ రెండూ మోక్షాన్నిస్తాయని, కానీ కర్మయోగం సులభమైన మార్గమని వివరిస్తాడు. ఎందుకంటే మనకు కుటుంబం, సమాజం, బాధ్యత ఇలా ఎన్నో ఉంటాయి. అందువల్ల పని చేస్తూనే ఉండాలి, తప్పించుకోకూడదు. కానీ ఆ చేసే పనిని స్వచ్ఛమైన మనసుతో, సేవాభావంతో, ధర్మంగా చేస్తే ఆ పని పవిత్రమవుతుంది, మనసుకు శాంతి లభిస్తుంది. ఇదే నిజమైన కర్మయోగం. జ్ఞాని ప్రతి జీవిని సమానంగా చూస్తారు. మనుషులు, జంతువులు అందరిలో ఉండేది ఒకే ఆత్మ. అందరూ ఆ దేవుని సృష్టి. ఇదే నిజమైన జ్ఞానం. మనసును నియంత్రించుకొని జరుగుతున్నదంతా ఆ దేవుని ఆధీనంలోనే జరుగుతుందని తెలుసుకున్న వారికి నిజమైన ఆనందం, శాంతి లభిస్తుంది. జీవితం నుండి పారిపోకుండా మన బాధ్యతలు నిర్వర్తిస్తూ త్యాగభావంతో ఉండడమే కర్మ సన్యాస యోగం. అదే నిజమైన శాంతి మార్గం అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు సమస్త మానవాళికి కూడా తెలియజేస్తున్నారు. మీ సలహాలను కమెంట్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మరొక వీడియోలో 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.